కీలక నేతల ఎన్కౌంటర్లలో హతమైపోతున్నారు. మిగిలిన వారు లొంగుబాటు బాట పట్టారు. కానీ ఆ 5గురి జాడ మాత్రం కనిపించట్లేదు. వాళ్ళు కూడా జనజీవన శ్రవంతిలో కలిసిపోతే ఉద్యమం ముగిసినట్లే. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. లొంగుబాట్లలో ఇప్పటికే రికార్డు సృష్టించిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఆ టాప్ లీడర్స్ పై ఫోకస్ పెట్టారు. ఇంతకు ఆ 5గురు లీడర్లు ఎక్కడ? మావోయిస్టులపై పోరాటంలో మరో భారీ విజయం సాధించారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్ర ఉన్నారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వాళ్లు. వీరంతా తమ ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లాకు చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేశారు. 20 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. మారిన పరిణామాల నేపథ్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా అజ్ఞాతం వీడి పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవ శ్రవంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న, చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు. అయితే మిగిలిన మావోయిస్టు పార్టీ కీలక నాయకుల ఆచూకీ దొరకట్లేదు. దండకారణ్యంలో ఉంటూ 3 దశాబ్దాలకు పైగా అలు పెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ జాడ తెలియడం లేదు. వీళ్లు కూడా లొంగిపోవాలని కోరుతున్నారు పోలీసులు. బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ఇట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి 50 ఏళ్లు దాటిపోయింది. జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి 1975లో దండకారణ్యంలోకి వెళ్లిపోయారు. 2004లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం ద్వారా సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగి నంబాల కేశవరావును జనరల్ సెక్రటరీని చేశారు. ఆ తర్వాత గణపతి ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఇక ములుగు జిల్లాకు చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి 30 ఏళ్లు దాటింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల రివార్డుంది. జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీలో చేరి 40 ఏళ్లు దాటింది. దేశంలో 3.6 కోట్ల అత్యధిక రివార్డు కలిగిన మావోయిస్టు లీడర్. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలతో దేవ్జీ దండకారణ్యం వదిలి మైదాన ప్రాంతానికి వచ్చి పోలీసుల చేతికి చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మావోయిస్టు ఉద్యమంలో తెలంగాణకు చెందిన నేతలే ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారిలో 5గురు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు. మొన్నటి వరకు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లు 13 మంది ఉంటే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వీరిలో గతంలో 2 లొంగిపోగా ఇటీవల జరిగిన పరిణామాలతో మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న వంటి లీడర్లు ఆయుధాలతో సహా పోలీసులకు సరెండర్ అయ్యారు. ఇక మిగిలిన 4 ఇంకా మావోయిస్టు ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. వాళ్లంతా కూడా 3 దశాబ్దాలుగా పోరుబాటులోనే ఉన్నారు. వారిని కూడా లొంగుబాట పట్టిస్తే ఇక మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టే. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.